ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము నిన్నటి రోజు సాంఖ్యయోగంలో 60వ శ్లోకాన్ని తెలుసుకున్నామండి, దాని అర్థాన్ని. దాంట్లో భగవానుడు ఏం చెప్పిండు అంటే, మనకు ఇంద్రియాలు మనను నిగ్రహించినప్పటికీ అవి మళ్ళీ మనను అటువైపు ఆసక్తులను చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇంద్రియాలకు మనం లొంగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మనము మళ్ళీ విషయాల పట్ల ఆసక్తి లేకపోయినా ఇంద్రియాల ప్రభావం వల్ల మళ్ళీ మనము అటువైపు మరలుతాము. అంటే మనకు బుద్ధి అనేది స్థిరత్వంగా ఉండదు. అంటే విషయాల పట్ల ఆసక్తి కొంత ఉండడం వల్ల బలహీనులమైపోతాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి చెప్తూ ఉంటారు కదా సినిమాలలో, ఒక బలహీనమైన క్షణంలో ఇలా జరిగిపోయింది అని. అట్లా ఇక్కడ మన చిత్తం, ఇప్పుడు దీపం లేని ఇంట్లో దొంగలు పడతారు అంటారు. దీపం అంటే వెలుగు మనకు కనిపిస్తుంది, కానీ దొంగలు వస్తే వాళ్ళని మనము కొట్టే శక్తి కూడా ఉండాలి కదా. అట్లనే ఇంద్రియాలు మనను లొంగ తీసుకోవడానికి, ఆకర్షితులను చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాటి యందు మనకు ఎటువంటి ఆసక్తి లేకుండా వాటిని తిప్పికొట్టగలిగే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. ఉన్నప్పుడే మనము ఆ స్థిర సంకల్పంతో, స్థిర చిత్తంతో, ఆత్మశుద్ధితో ఉంటాము. కాబట్టి అప్పుడు స్థితప్రజ్ఞత అనేది అలవడుతుంది. అంతేగాని విషయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నది, ఇవాళ ఒక్కరోజు, ఇది రేపటి నుంచి కాదు, అట్లా రోజు అప్పుడు మధ్యలో మనకు ఆసక్తి కలిగి అటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము స్థిరచిత్తులం ఎలా అవుతాము? కాలేము. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక బలహీనమైన పరిస్థితి ఏర్పడుతుంది. జిహ్వ చాపల్యం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, ఏవైనా అందమైన వస్తువును చూసినప్పుడు, దేని పట్లను ఒక మనుషుల పట్ల, ఇప్పుడు జరిగే కథలలో పురాణాలలో కూడా అవే ఉంటాయి కదా అండి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేసిండు? అంత తపస్సు చేసి ఆకర్షణకు లోనయ్యే కదా, తప్ప ఫలం అంతా వేస్ట్ చేసుకున్నాడు. అంటే అటువంటి మహర్షులకు కూడా ఆ ఆసక్తి ఉండడం వల్ల వాళ్ళు బలహీనపడతారు. బలహీనపడడం వల్ల వాళ్ళు అచేతనులు అయిపోతారు. అప్పుడు ఇంద్రియాలు డామినేట్ చేస్తాయి. అప్పుడు అవి చెప్పినట్టు మనం వింటాం. అంటే చూపు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాము. అది మంచి ప్రదేశమా కాదా అనే ఆలోచన చేసుకునేంత దృఢత్వం అనేది మనకు లేదు. ఎటు లాగితే అటు. అందుకే మనము అట్లా తప్పులు జరిగిపోయినాక ఆలోచించుకుంటాం అన్నమాట. అసలు అటు పోము, మనము ఎట్లా పోయిందో ఏమో, ఆ రోజు ఏం బుద్ధి పుట్టిందో ఏమో. అంటే అదే మనకి ఎక్కడో కొంత ఆసక్తి ఉన్నది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రియాలు మనను వెనక్కి లాగడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలు మనను డామినేట్ చేయకుండా అంతకన్నా దృఢ సంకల్పంతో మనం ఉండాలి, వివేకంతో ఉండాలి. అవి ఏవి చెప్తే అవి చేసుకుంటూ వెళ్ళకూడదు అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియచెప్పిండు. మరి 61వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఇంద్రియాలు వశం కాకుండా సాధకులు జాగ్రత్త పడాలి. ఇంద్రియాలు వాటి ప్రయత్నం అవి చేస్తాయి. మనల్ని చెడగొట్టడానికి ఎన్నో ఉంటాయి కారకాలు చుట్టూ. విషయాలు కావచ్చు, వస్తువులు, మనుషులు ఎంతోమంది ఉంటారు రెడీగా మనల్ని మార్చడానికి. అట్లా ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి మనము జాగ్రత్తగా ఉంటూ మనము నిలకడను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధన చేసేటప్పుడు ఒకటేసారి నిలకడ రాదు. మనం ప్రేమతో కావచ్చు, ఆకర్షణతో కావచ్చు, భయంతో కావచ్చు, దేనికొకదానికి లొంగిపోతూ ఉంటాం.
అలా దేనికి లొంగకుండా మనం అనుకున్నది ఏంటో అది చేయడానికి సంకల్పం చేసుకోవడానికి సాధన చేసేటప్పుడు ఇటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్తగా కూడా ఉండాలి. మరి ముముక్షువులు అనేవాళ్ళు అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళు ఇంద్రియాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మరి దానికోసం ఎట్లా మనం జాగ్రత్త తీసుకోవడము అంటే ఎలా తీసుకొస్తుంది? మన ఇంద్రియాలే కదా, మన చెయ్యి, మన కాలు, మన కన్ను. కళ్ళు మూసుకొని ఉండలేము. కళ్ళు మూసుకొని ఉన్నా లోపల కూడా కనిపిస్తాయి, మనకు శబ్దాలు వినిపిస్తాయి. కాబట్టి ఎలా దాని నుండి బయటపడడం అనేది 61లో చెప్తూ ఉన్నాడు. ముందు శ్లోకాన్ని అయితే చదువుదామండి. ఇది కూడా చాలా చక్కటి శ్లోకం అండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. తాని సర్వాణి అంటే ఆ ఇంద్రియాలన్నింటినీ చక్కగా వశపరుచుకోవాలి. సంయమ్యం అంటే ఏంటిది? వశపరుచుకోని. మరి ఒక యోగి ఏం చేస్తాడు? వాటిని వశపరుచుకోవడంలో యుక్తుడవుతాడు. ఒక ఉపాయంతో వాటిని వశపరుచుకోగలుగుతాడు. మరి అవి వశపరుచుకొని మనము నిశ్శబ్దంగా కూర్చున్నాం అనుకోండి. ఆసీత మత్పర. ఆసీత అంటే కూర్చోవడం, మాట్లాడకుండా. నాయందు ప్రియం కలిగి అంటే మత్పర అంటే నా మీద భక్తితోని సైలెంట్ కూర్చున్నాం అనుకోండి, స్మరించుకుంటూ. ఎంతమంది అండి బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, పక్క వాళ్ళు అరుపులు చప్పుళ్ళు ఎన్నో ఉంటాయి మనం డిస్టర్బ్ చేసేటివి. వాటన్నిటినీ కళ్ళు కనబడుతులేవు, చెవులు వినబడుతులేవు అన్నట్టుగా మనము నిశ్శబ్దంగా కూర్చుంటే అటువంటి ఎవరైతే స్వాధీనంలో ఉంచుకుంటారో అన్ని ఆటంకాలు వచ్చినా, ఇంద్రియాలు మనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినా వాటిని వశంలో ఉంచుకొని స్వాధీనంలోకి తెచ్చుకొని ఎవరైతే నా మీద ప్రియం కలిగి ఉంటారో అటువంటి బుద్ధి అయినది స్థిరమైనది. అంటే భగవంతుని యందు మనము స్థిరమైన బుద్ధిని ఏర్పరచుకుంటే ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయి. అంటే అటు ఆకర్షణ అనేది మనం అటు మార్చుకోవాలి. మన చూపు భగవంతుడి మీద, మన వినడము విషయము, అట్లా చేసే పనులు భగవత్ స్వరూపంగా చేయాలి. అన్నీ భగవంతుడితో రిలేషన్ పెట్టుకొని మనం ఏవైతే చేస్తూ ఉంటామో అప్పుడు ఈ బాహ్య ప్రపంచంలోని విషయాలన్నీ కూడా వశంలోకి వచ్చేస్తాయి. అవి ఇంకా వాటి ప్రభావాన్ని చూపలేవు మన మీద. అలా మీరు కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధి స్థిరంగా ఉంటుంది. అప్పుడు భగవంతుని యందు మన మనసు లగ్నమైనప్పుడు మన బుద్ధి స్థిరంగా ఉంటుంది అంటున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందండి? మనము ఇంద్రియాల విషయాలేమో దోషపూరితాలు. అవి ఇంద్రియాలు చేసేవన్నీ దోషాలు ఉంటాయి. అవి మోసం చేస్తూ ఉంటాయి మనను. ఒక్కొక్కసారి మనం చూసి అది ఏ మంచిగా కనబడ్డది కానీ మంచిది అనుకున్న అంత మోసం. అదే చెప్తారు కదా, లుంగి కొంటే టవల్ అయిందని. టవల్ కొంటే కర్చీఫ్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి. అంటే చూడ్డానికి అంటే మోసం. మన కళ్ళు మనకే మోసం చేస్తాయి. మనమే చూస్తాము, మనమే కొంటాము, మనమే డబ్బులు ఇస్తాం. ఎవరిని అంటామండి ఎప్పుడు? అంటే మనమే, మన అవయవాలే మనకు మోసాన్ని చేస్తూ ఉంటాయి. మన అవయవాలే మనకు ఏదో మాట్లాడేస్తాము, దానివల్ల తప్పు జరిగిపోతుంది. అంటే దోషాలు కలుగుతూ ఉంటాయి. మనం చేసే పనుల వల్లనే మనకు దోషం కలుగుతాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి. మన బ్రతుకు మనం చేసిన తప్పులతోని మన బతుకు కూడా జీవన విధానం కూడా అర్థం పర్థం లేకుండా తయారైపోతుంది.
ఇట్లా మనమే చెడిపోతూ ఉంటాము. మనమే చెడిపోవడం కాదు, ఇంకా మన పక్కన ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టేస్తాము. ఇలాంటి చూసి చెప్పి ఇట్లా మనల్ని వదిలిపోతాయా మరి ఈ అవయవాలు, ఈ ఇంద్రియాలు అంటే మనల్ని విడిచిపెట్టి పోవు కదా. మనను విడిచిపెట్టి పోతే మనకే దుఃఖం కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కాలు విరిగిందనుకోండి మనకే బాధ, చెయ్యి విరిగిందనుకోండి మనకే బాధ. అవన్నీ మంచిగా ఉండాలి, మనం చెప్పినట్టు వినాలి, అది మనకు కావాలి. అవి చెప్పినట్టు మనం వినుకుంటూ పోతే కళ్ళు చూసినాయి, చెవులు విన్నాయి, దేన్ని కావాలంటే అది కావాలి అని మనం ఆలోచించకుండా మనం వివేకంతో ఆలోచించి బుద్ధిని స్థిరం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే అసీత మత్పర, నువ్వు దేన్నైతే చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే నీకు ఇవన్నీ దోషాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇంద్రియాలను నా మీదకి మరల్చు, అప్పుడు నీకు దోషాలు జరిగే అవకాశం లేదు. అంటే బయట విషయాలు దోషము మోసము అన్నీ ఉంటాయి, దానివల్ల నువ్వు పాడవుతావు. ఇప్పుడు మంచి ఆహార పదార్థం ఉంది, ఇది తిను, అవి తిను అంటే ఇది రుచి రాదు, తినబుద్ధి కాదు, అవి కలర్లు కనబడుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా, జంక్ ఫుడ్ అంతా అదే కదా, అట్రాక్షన్, ప్యాకింగ్ అన్నీ చూసి అవే కావాలి అంట. ఆ ఆకర్షణ నుండి నువ్వు రాగి మాల్ట్ తిను అంటే ఎవరు తింటారండి? తినరు. అట్లా భగవంతుడి పట్ల నువ్వు ఎప్పుడైతే ఈ బాహ్య విషయాలు ఏవి కూడా నీకు సరైనవి కాదు, ఆ భగవంతుడి వైపు నువ్వు దృష్టి మరల్చినప్పుడే వీటి నుండి దూరం అవుతావు. వీటి యందు ఆసక్తి, భగవంతుని యందు ఆసక్తి పెంచుకోవడం వల్ల వీటి యందు ఆసక్తి నశించిపోయి నువ్వు మంచివాడిగా ఉత్తమంగా జీవించగలుగుతావు. నీకు దుఃఖం అనేది కలగదు. వీటి వల్లనే కదా నువ్వు మోసపోతున్నావు, తప్పులు జరుగుతున్నాయి, నీ జీవితం పాడవుతుంది, వీటి వల్లనే మోసపోతున్నావు కదా. ఆ విషయం తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఆసీత మత్పర అంటే నన్ను తలుచుకుంటూ నువ్వు కూర్చో అని చెప్తున్నాడు. కానీ చేస్తామా మనం? మనకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, పోతాము, నోరుంది, మాట్లాడతాము, అట్లా ఎట్లా చేస్తారు, వీటిలో ఎట్లా అవుతుంది అని పోతే ఏమవుతుందండి? ఏం కాదు. మత్పర అహం అంటే మత్పర అనేది భగవంతుడిని అనుకోవాలి, కానీ మనమే అనుకుంటాం నేనే అని అహంకారంతో. అట్లా నేనే అన్నీ చేసేస్తున్నా, అన్నీ నావే, నేనే మంచి చేస్తా, అటు పోతా ఇటు పోతా అన్నీ అనుకునే వరకు ఏమవుతుంది? ఇలాంటి దోషాలు, మోసాలు, దుఃఖము ఏర్పడుతూ ఉంటాయి. మరి కృషి ఉండాలి, కృప కావాలి అంటున్నారు. కృషి దేనికి? ఇంద్రియాలను వశపరుచుకోవడానికి మనము కష్టపడతాం. మనకు ఎంత తినాలనిపించినా నేను తిననే తినను అని మొండికేసి ఉంటాం, కరెక్టే. కానీ అలాగే ఉండడానికి సంపూర్ణంగా ఆ మాట మీద నువ్వు నిలబడాలి. ఏదో అప్పుడు అన్నావు, ఓ గంట సేపో 2 గంటలు, వాళ్ళు తిను అన్నవాళ్ళు వెళ్ళిపోయినాక అందరు వెళ్ళిపోయినారు కదా అని అప్పుడు పోయి తిన్నావు అనుకో, అప్పుడేమవుతుంది? నువ్వు స్థిరంగా లేనట్టే కదా, దాని నుండి దూరం పోలేవు, అక్కడే ఉన్నావు. ఆ విషయం పట్ల ఆసక్తి నీలో పోలేదు అని అర్థం. లేదండి, ఆ రోజు తినలేవు, తెల్లవారో ఎప్పుడో మళ్ళీ ఎవరో వాళ్ళు ఒక్కరోజు తినవే ఏమవుతుంది అంటే, పోని మా అక్క చెప్పింది కదా అని ప్రేమతో తినేసినాము, కథం అయిపోయి. ఇట్లనే ఉంటాయండి మనకు రోజు జరిగేటి ఇవే ఉంటాయి కాబట్టి అవే చెప్పుకుంటాం. ఏదో ఆట ఉంటుందో పాట ఉంటుంది, లేకుంటే ఎక్కడికో వెళ్ళడము, లేకుంటే ఓ పని చేయరా బాబు అంటే నేను చెయ్య అంటాము. కానీ మళ్ళీ మనల్ని కొంచెం బుజ్జగించేసరికి సరే అని చేస్తాం. అంటే మంచి పనులు చేయడం వల్ల మనకు లాభమే, కానీ మనం చేసే పనుల వల్ల మనకు మోసము దోషము కలిగి మనము
దుఃఖపడే విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామనుకోండి, అప్పుడు మన జీవితం మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. అయితే మరి వీటి నుండి మనం మోసపోకుండా ఉండాలి అంటే భగవత్ కృప ఉండాలి. మనకు నిగ్రహించుకునే శక్తి మనకున్నదే సరిపోదు. అందుకనే మనం భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుణ్ణి తలుచుకోవాలి. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దాన్ని భగవత్ కైంకర్యంగా భావించి చేసినప్పుడు అది దోషపూరితం కాదు. అది చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ఏది చేస్తున్నావో దాంట్లో దోషపూరితము, నీకు మంచి మేలు జరగాలి అన్నప్పుడు అవి దోషపూరితంగా ఉండడానికి నువ్వు భగవత్ కైంకర్యంగా నువ్వు చేసినట్టయితే అవి నీకు లాభాన్ని చేకూరుస్తాయి. మనం చూస్తామండి, ఇప్పుడు గురువులయ్యి ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మహిమలు వింటాము. ఆయన ఎవరో తుర్కరాజు ఏం చేస్తాడు, ఆయనకి మాంసము అన్నీ పెట్టి గుడ్డగప్పి తీసుకొచ్చి అక్కడ రాములకి ప్రసాదం తీసుకొచ్చినామండి అంటారు. అక్కడ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ గురువు గారు నీళ్లు చల్లుతారు మంత్రం చదవడం వల్ల అవి పువ్వులుగా మారిపోతాయి. అంటే అట్లా భగవంతుడు మనకు చెడు విషయాలైనా కూడా అవి భగవత్ ప్రసాదంగా స్వీకరించినప్పుడు అవి మంచివిగా మనకు మారిపోయి మనకు ఉపయోగపడతాయి. మనము ఉత్తమంగా జీవించడానికి మనకు దోహదపడతాయి. అలా మలచగలిగే శక్తి భగవంతుడికి ఉంది. కాబట్టి మనము ఏ పని చేసినా భగవత్ కైంకర్యంగా చేయాలి, భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి అని అందుకే చెప్పిండు. నువ్వు చేసే పనులన్నీ నాకే అప్పగించవయ్యా, నా వల్ల నేను చేస్తున్నా అనుకో, నేను చేస్తున్నా అని నువ్వు అహంకారంతో చేసినట్టయితే నువ్వు చేసుకుంటున్నావు కదా, అందుకని నాకేం అవసరము. ఇప్పుడు మనమే అంటామండి, ఎవరన్నా అరే పని చేయరా అని పిలుస్తాం, వాళ్ళు రాలేదనుకోండి మనమే చేస్తూ ఉంటాం. చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు చేసుకుంటున్నావు కదా అని వెళ్ళిపోతారు, వాళ్ళు మనకు సాయం చేయరు. ఇక అట్లనే భగవంతుడైనా మనం చేసుకోలేము, నువ్వు చేయమన్నావని చేస్తున్నా అన్నప్పుడు ఆయన బాధ్యత ఉంటుంది, ఆయన మీద వేసుకొని మనకు సహాయాన్ని అందిస్తాడు. అంతేగాని మేమే చేస్తా నేనే చేస్తున్నా అన్నప్పుడు సరే నీకు చేసుకోవచ్చు కదా, ఇంకా ఎందుకు నేనే వెళ్ళిపోయడం అని వెళ్ళిపోతుంది. అది సంగతి, అది మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. అయితే దృశ్య పదార్థాల నుండి మనము బయట ఉన్న వాటిని, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం చెప్తారు, బయట ఉన్నవి చూడకండి, అందుకే ఇట్లాంటి చిత్తచాంచల్యం జరుగుతుంది కాబట్టి కళ్ళు మూసుకొని ఆత్మదర్శనం చేయండి అంటారు. కానీ ఆత్మదర్శనం చేయాలంటే మనం ఏ స్థాయి దాకా ఎదగాలండి? ఇప్పుడు ఈ సంసార బాధ్యతలు తెల్లారులేస్తే ఉద్యోగాలు చేయడము, సంపాదించడము, బాధ్యతలు నిర్వర్తించడము, ఇవన్నీ రమణ మహర్షిలాగా మనం పోగలుగుతామా? పోలేం కదా. ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టే భగవంతుడు ఏం చెప్తాడు, నువ్వు ఏ పని చేసినా భారం నా మీద వేసి భగవత్ కైంకర్యంగా రూపంగా చేస్తున్నా అని చెయ్యి, చేస్తే నీకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. ఏది ఈజీ ఉంది చెప్పండి ఇప్పుడు ఇందులో? మరి ఈ రెండు కూడా మనకు ఇంద్రియాలను నిగ్రహించడము కష్టమైన పని. నిగ్రహించిన మొత్తం నిరాసక్తత కలిగి ఉండి వాటికి లొంగకుండా ఉండాలి అన్నా కూడా కష్టమే. ఎందుకు అంటే మనను బుజ్జగించే వాళ్ళు చాలామంది ఉంటారు, మనం చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూ. కాబట్టి అదేదో దోషమైపోయినట్టు, ఏదో లోపం జరిగినట్టు భావించి మనను మళ్ళా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ. ఎందుకంటే అందరము ఇందులో పుట్టిన వాళ్ళమే కదా, కాబట్టి అందరి ఆలోచనలు అలాగే ఉంటాయి అన్నమాట.
మనం కూడా ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు మనం జడగొడతారు అంటే మనం కూడా వేరే వాళ్ళని జడగొట్టేటోళ్ళమే. మళ్ళీ ఆ గ్రూప్లోకి మనం కూడా పోతాము. ప్రతి మనిషి ఇంకో మనిషిని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకు? ప్రేమతోనో, భయంతోనో, కోపంతోనో, ఏదో ఒక దాంతోని వాళ్ళు అనుకున్నది చేయకుండా ఇంకోటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు బయట దృశ్యాల వల్ల మనము కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి ఆత్మదర్శనం చేయాలంటే ఆత్మదర్శనం చేయడం మాత్రం కష్టం కాదా? మనకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒక్క 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే ఏదో ప్రపంచం అంతా మునిగిపోయింది, ఇప్పుడు మనం చూడకపోతే అక్కడ ఏమొచ్చిందో, పిల్లి వచ్చి పాలు తాగిందో, లేకుంటే ఆ గేట్ చప్పుడైంది, ఎవరు వచ్చిండ్రు, ఇట్లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇక చివరకు 3వ సెకండ్ అయిపోగానే కళ్ళు తెరిచి ఒకసారి చూసి మళ్ళీ వచ్చి కూర్చుందాం, గేటు పెట్టేసి గుళ్ళాలు పెట్టుకొని కూర్చుందాం అనగానే మనకు ఇంకా ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అట్లా మనము ఒకటి అంటే ఇంకొకటి ఏదో ఒకటి ఆటంకం అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టే మనకు ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మీద ఇంకోటి గత్యంతరం లేదు. వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? భగవంతుణ్ణే శరణాగతి చేయాలి. అది తప్పదు. ఎప్పుడైతే నువ్వు భగవత్ సేవలోకి వెళ్ళిపోతావో ప్రతిదీ కూడా నీకు చాలా ఆనందంగా, సులభంగా పనులు అయిపోయినట్టు నువ్వు భావిస్తావు. అట్లా చేసేస్తాడు. అంటే మనకు అంతసేపు ఉన్న ఎంతో బాధ్యత బరువుగా మనం అనుభవిస్తూ ఉంటామో అవన్నీ కూడా ఎప్పుడైతే మనము ఆ భగవంతుని శరణాగతి చేస్తామో అంత ఈజీగా మనను దాటించి వేస్తాడనమాట. అంటే ఇప్పుడు ఒక సముద్రం దాటాలంటే, ఒక నది దాటాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు మనమే నడుచుకుంటూ పోవాలంటే ఎంత కష్టం. సైకిల్లో కూడా కష్టమే. అదే మనం భగవంతుణ్ణి కనుక ప్రార్థించి శరణాగతి చేస్తే చక్కగా ఫ్లైట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. అట్లా అంత ఈజీగా చేసేస్తాడు మన జీవితాన్ని. కానీ మనం నమ్మం. మనమేమో ఎంతసేపు ఇక్కడ ప్రత్యక్షంగా కనబడే వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, వీటిని వాటిని, వస్తువులను, విషయాలను చూసి ఆసక్తి ఉండి మర్చిపోతాం అన్నమాట. భగవంతుడిని మర్చిపోతాం. ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు కలగంగానే అప్పుడు వెంటనే వెనక్కి వచ్చి భగవంతుడు అంటాం. అది వద్దు. ఎప్పుడూ నువ్వు భగవంతుడిని నమ్మినావంటే భగవంతుడే అను. ప్రతిసారి అన్నీ నీకే చేతికి తెచ్చి అందిస్తాడు. నీకేది కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. మరి ఏది మంచిదో అదే నీకు కల్పిస్తాడు. అలా మత్పర అని చెప్పిండనమాట. నన్ను ప్రియంగా భావించు. ఇక్కడ ఏ వస్తువు కూడా ప్రియమైనది లేదు. నీకు సహాయం చేసేది, నిన్ను ఆనందింపజేసే వస్తువు ఇక్కడ ఏది లేదు. నువ్వు నన్ను ప్రియంగా భావించినప్పుడు నీకు ఇక్కడ ఉన్నవి కూడా ప్రియంగా నీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు పూలు ఉన్నాయండి, భగవంతుడికి పూలు పెట్టాము, ఎంత ఆనందం కలుగుతుంది. అట్లా భగవంతుడి కోసం అన్నప్పుడు అన్నీ ఆనందాన్ని ఇస్తాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా. కానీ నువ్వు భగవంతుడిని వదిలిపెట్టి మిగతా విషయాల పట్ల ఆసక్తుడు అయితే వాటి వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. అది తెలుసుకో అని చెప్తున్నాడు. అర్జున, నువ్వు మత్పరుడివి కావాలి అంటే నాకు ఆత్మబంధువు ఆ పరమాత్ముడు, ఆ పరంధాముడు అని నువ్వు ఎప్పుడైతే ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలని కోరుకుంటావో అప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ పోతాయి. నువ్వు బాహ్యమైన విషయాలను చూసి వాటి అందే ఆసక్తితో ఉన్నావు కాబట్టి ఇప్పుడు అర్జునుడు చేసిన పని అదే చెప్తున్నాడు. ఆయన ధర్మంగా యుద్ధం చేస్తా అని వచ్చి వాళ్ళని చూసి ఆ విషయాలకు లొంగిపోయిండు. అంతే కదా.
అంటే ఆయనకు ఇంకా వాళ్ళ మీద మమకారం, అహంకారం ఉంది, మమకారం ఉంది కాబట్టి అది బయటకు వచ్చేసింది. అంటే బలహీన పడిపోయిండు అన్నమాట. ఇంద్రియ నిగ్రహం నుండి బయటకు వచ్చేసిండు. నిగ్రహించుకోలేక దుఃఖపడుతున్నాడు. అంటే ఇంద్రియాల బలవంతమైనప్పుడు మనము బలహీనులమైపోతాం. ఆ ఇంద్రియాలను అణగబెట్టి ఉంచాలి అంటే మనం భగవంతుణ్ణి శరణు వేడవలసిందే. నీకు తప్పదు. నువ్వెప్పుడు భగవంతుణ్ణి శరణు వేడుతావో అప్పుడే నువ్వు ఈ బంధాల నుండి విముక్తి పొందుతావు, మోక్షానికి అర్హత పొందుతావు అని ఈ శ్లోకం ద్వారా చక్కగా తెలియజేసిండు. మరి అందరము ప్రయత్నం అయితే చేయడం మొదలన్న పెడదాము. ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది తర్వాత, కానీ కనీసము మనం ప్రయత్నం చేయాలి అనే ఆలోచన వస్తే, ఈ రోజు నుంచి ఆలోచన వస్తే కనీసం ఇంకా ఏడాదికో 2 ఏళ్లకో మెల్లమెల్లగా అటు దారి రోజు ఒక నిమిషం భగవంతుడి వైపు మరల్చుకుంటూ పోతాం అనుకోండి, కనీసం ఒక ఏడాది వరకు 10 నిమిషాలు కేటాయించే శక్తి మనకు కలుగుతుంది. ఏది ఒకటే రోజు మారదు కదా. అట్లా ప్రయత్నం అనేది అదే సాధన చేయండి అంటున్నాడు. అందుకే సాధన ఎంత వీలుంటే అంత సాధన చేయాలి. చేస్తూ ఉంటే మనకు అవకాశం ఉన్నట్టు మనం సాధన చేసుకుంటూ పోతూ ఉంటే ఒకరోజు మనము దాంట్లో సఫలీకృతులం అవుతాము. ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాం. ఇదండి 61వ శ్లోకానికి అర్థము. మరి అందరికీ నచ్చితే లైక్ చేయండి. జై శ్రీకృష్ణ, ఓం నమో నారాయణ అని కామెంట్లో రాయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.